ఫస్ట్ ఇయర్ ఈజీగా పాస్ అవ్వడానికి నాకు హెల్ప్ అయిన యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఇవాళ మీకు చెప్తాను. ఎనాటమీతో మొదలు పెట్టేద్దాం. ముందు యూట్యూబ్ ఛానల్స్ చెప్తాను, తర్వాత టెలిగ్రామ్ ఛానల్స్ చెప్తాను. యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఛానల్ నాకు ఎసెన్షియల్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నాకు ఈ ఛానల్ పర్సనల్గా చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. ఈ యూట్యూబ్ ఛానల్లో చెప్పే సార్ ప్రొఫెసర్ కూడా కాదు, మనలాగే ఒక స్టూడెంట్, మన సూపర్ సీనియర్ అనమాట. ఎంత బాగా చెప్తారంటే ఈయన చెప్పింది విన్నాక మళ్ళీ మనం టెక్స్ట్ బుక్ చదవవసరం లేదు, నోట్స్ కూడా ఆయన చాలా బాగా ఇస్తారు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈయన ఇంగ్లీష్లో చెప్తారు. ఈయన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆయన హ్యాండ్ రిటన్ కలర్ఫుల్ నోట్స్తో చెప్తారు. మనం డైరెక్ట్గా ఆ నోట్స్ స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు లేదా పీడిఎఫ్స్ ఎత్తుక్కోవచ్చు టెలిగ్రామ్లో, అవి చదువుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ యూస్ఫుల్ ఛానల్ జోహరి ఎంబీబీఎస్. ఈ ఛానల్ నేను ఎక్కువ యూస్ చేయలేదు, కొన్ని ఎసెన్షియల్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మిస్ అయినవి మాత్రం చూశాను. ఎందుకంటే ఈ సార్ హిందీలో చెప్తారు, నాకు హిందీ సరిగ్గా రాదు, సో నేను ఇంగ్లీష్వే వినడానికి ప్రిఫర్ చేస్తాను. మీకు కనుక హిందీ వస్తే ఈ సార్ లెక్చర్స్ ఫాలో అయిపోవచ్చు. నా ఫ్రెండ్స్ అందరూ ఈయనవే ఎక్కువ ఫాలో అయ్యారు. ఎప్పుడు జోహరి ఆ నోట్స్ ఉంటుంది అనమాట, జోహరి నోట్స్ చదువుతున్నానే చెప్తారు. ఈయన నోట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆ నోట్స్ మా ఫ్రెండ్స్ దగ్గర నేను తీసుకొని చదివాను, నోట్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఛానల్ డాక్టర్ జి భానుప్రకాష్ సార్ది. అస్సలు సూపర్ ఛానల్ ఇది. ఇందులో ఒక్కళ్ళే కాదు ఎక్స్ప్లెయిన్ చేసేది, డిఫరెంట్ టీచర్స్ ఉంటారు అండ్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. దీంట్లో ఎనాటమీలో ఈ సార్ మాత్రం నా ఫేవరెట్ మోస్ట్ సార్. ఈ సార్ లెక్చర్స్ అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎగ్జామ్ రేపనగా ముందు రోజు నాకు హెడ్ అండ్ నెక్ అవ్వలేదని చెప్పి నెక్ వీడియో ఒకటి చూశాను. ఎంత బాగుందంటే ఆయన ఒక్క క్వశ్చనే చెప్పినా దాని రిలేటెడ్ ఏరియా అంతా కవర్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఇంకో క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయగలరు అనమాట, ఆ రిలేటెడ్ ఏరియాలో ఏది అడిగినా. ఇంకోటి ఏంటంటే అసలు ఈ సార్ చెప్తే గుర్తుండిపోతుంది తెలుసా. మీరు బొమ్మ కూడా మళ్ళీ డిఫరెంట్గా ప్రాక్టీస్ చేయవసరం లేదు. యాక్చువల్లీ ఎనాటమీకి బొమ్మలు ఇంపార్టెంట్ అనమాట, బొమ్మలు బట్టే మార్క్స్ పడతాయి నువ్వు ఎంత మ్యాటర్ రాసినా. సో అసలు ఈ సార్ చెప్పే బొమ్మ ఉంటుంది, అసలు ఆ బొమ్మ ప్రాక్టీస్ చేసి గీసామంటే అక్కడే ఫుల్ మార్క్స్ పడిపోతాయి, అంత బాగుంటుంది. ఇంకా ఈ ఛానల్లో యానిమేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. బేసిక్గా మనకి బోర్డ్ లెసన్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే డయాగ్రామ్స్ గీయడానికి అవి ఈజీగా ఉంటాయి. కానీ యానిమేటెడ్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది, క్లారిటీ ఇంకా పెరుగుతుంది. కాబట్టి యానిమేటెడ్ వీడియోస్ పరంగా కూడా ఈ ఛానల్ బాగుంటుంది. నెక్స్ట్ డాక్టర్ నజీబ్ సార్ లెక్చర్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి. కానీ నేను ఎందుకు లేట్గా మెన్షన్ చేస్తున్నాను అంటే ఇవి చాలా లెందీగా ఉంటాయి. మనం ఎగ్జామ్ పాస్ అవ్వడానికి అంతంత లెందీ వీడియోస్ ఒకరోజు ముందు వినలేం కదా. ఇప్పటిదాకా మీరు చూసినవన్నీ లాస్ట్ మినిట్లో కూడా మీకు హెల్ప్ అయ్యే ఛానల్స్. ఇది మాత్రం మీరు ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తుంటే ఇయర్ చాలా టైం ఉంది కాబట్టి ఈయన లెక్చర్స్ వినండి, నీట్గా నోట్స్ రాసుకోండి. చాలా బాగా చెప్తారు, అర్థమయ్యేలాగా మంచిగా చెప్తారనమాట. ఈయన అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు, మీరు సెలెక్టెడ్గా చూసుకొని ఎనాటమీ లెక్చర్స్ వెతుక్కోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఛానల్ ద నింజా నర్డ్ లెక్చర్స్. ఈ సార్ లెక్చర్స్ మాత్రం సూపర్, ది బెస్ట్. నేను అన్నిటికీ ది బెస్ట్ అంటున్నాను ఏంటి అనుకోకండి. ఒక్కొక్కటి మనకున్న టైంని బట్టి, మనం అటెంప్ట్ చేసే ఎగ్జామ్ని బట్టి మనకి సూటబుల్గా కాదా అర్థమవుతుంది. కొన్ని లెక్చర్స్ ఇప్పుడు డాక్టర్ నజీబ్ సార్ లెక్చర్స్ అవి పీజీ పర్పస్కి ఇంకా ఎక్కువ యూజ్ అవుతాయి అండర్స్టాండింగ్కి. బట్ యూనివర్సిటీ ఎగ్జామ్ మనం పాస్ అవ్వాలి, ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్, ఇంటర్నల్స్ పాస్ అవ్వాలి అంటే నేను ఫస్ట్ మీకు చెప్పిన ఫస్ట్ 2-3 ఛానల్స్ మాత్రం దానికి. ఇవన్నీ ఏంటంటే మీకు డీప్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కోసం అనమాట, బాగా సబ్జెక్ట్ అర్థం అవడానికి. ఇప్పుడు ఈ నింజా నర్డ్ లెక్చర్ నేను ఎందుకు క్లాస్ పెట్టానంటే మీకు ఎనాటమీ ఆఫ్ ఇయర్ కావాలి, కానీ ఈ సార్ ఎనాటమీ ఆఫ్ ఇయర్లోనే ఫిజియాలజీ ఆఫ్ ఇయర్ కూడా చెప్పేస్తారు. సో మొత్తం కవర్ అవుతుంది, బట్ ఇట్ టేక్స్ మోర్ టైమ్. సో లెక్చర్ ఒక 2-3 hours అట్లా ఉంటుంది. సో చాలా టైం కన్జ్యూమింగ్ అనమాట, బట్ ఇట్స్ రియల్లీ వర్త్. నెక్స్ట్ ఛానల్ న్యూరో ఎనాటమీకి ది బెస్ట్ ఛానల్ డాక్టర్ అజామ్ సార్ లెక్చర్స్. ఇప్పుడు ఇవి యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, నేను మీకు సర్చ్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నాను. కానీ నేను చదువుకున్నప్పుడు టెలిగ్రామ్లో ఎత్తుక్కున్నాను అనమాట, ఎక్కడ దొరికేది కాదు, ఫ్రీగా ఉండేవి కాదు ఆ లెక్చర్స్. టెలిగ్రామ్లో ఎక్కడో సగం వీడియోలు దొరికేవి, ఇంకా వేరే తెలిసిన సీనియర్ షేర్ చేశారనమాట. కానీ మీకు హ్యాపీగా యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. అండ్ ది బెస్ట్, నాకైతే అస్సలు వచ్చేది కాదు న్యూరో ఎనాటమీ. హెడ్ అండ్ నెక్ నేను చాలా లేట్గా స్టార్ట్ చేశాను, ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు, లైక్ ప్రిపరేషన్ హాలిడేస్ సగంలో స్టార్ట్ చేశాను అనమాట. అయ్యేది కాదు, దట్టు ఫస్ట్ టైం రీడింగ్ కాబట్టి అసలు చాలా కష్టంగా ఉండేది. పైగా ఎగ్జామ్ టెన్షన్, ఇంకా 15 రోజులే ఉంది, 10 రోజులే ఉంది, ఆ టెన్షన్లో నేను ఈ లెక్చర్స్ విన్నాను. అండ్ వినే కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఫాస్ట్గా అయిపోయింది న్యూరో ఎనాటమీ. అజామ్ సార్ ఈజ్ ద బెస్ట్ అనమాట. నిజంగా లెక్చర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. న్యూరో ఎనాటమీ నచ్చని వాళ్ళు ఖచ్చితంగా వినండి,
దిస్ ఈజ్ ద బెస్ట్. న్యూరో అనాటమీ కొంచెం ఫిజియాలజీకి కూడా హెల్ప్ అవుతుంది సిఎన్ఎస్ టాపిక్కి. అండ్ నెక్స్ట్ ఛానల్ అనాటమీ నాలెడ్జ్. ఈ ఛానల్లో అతను గీసే బొమ్మలు సూపర్ ఉంటాయి అన్నమాట, డయాగ్రామ్స్. నేను హెడ్ అండ్ నెక్ చదివేటప్పుడు నెక్లో మజిల్స్, ఫ్రంట్ బ్యాక్ మజిల్స్ లెక్చర్ వెతికినప్పుడు ఈ వీడియో చూసాను అనమాట. ఈ ఛానల్ది అనాటమీ నాలెడ్జ్ ఛానల్. లెక్చర్ ఆయన డయాగ్రామ్ గీస్తూనే చెప్పేస్తారు అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి, మీకు కావాల్సిన లెక్చర్ విని చూడండి. నెక్స్ట్ ఛానల్ డాక్టర్ సుమిత్ గుప్తా. ఈ ఛానల్లో నేను హెడ్ అండ్ నెక్ రిలేటెడ్ ఎస్ఏ క్వశ్చన్స్ వీడియోస్ విన్నాను అండ్ బాగుంటాయి, ఎందుకంటే ఈసారి ఇంగ్లీష్లో చెప్తారు. నేను మీకు చెప్తున్న లెక్చర్స్ అన్ని మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఉండేవే, ఎందుకంటే హిందీ నేను ప్రిఫర్ చేయను. ఫిజిక్స్ వాళ్ళ లెక్చర్స్ ఉంటాయి, అవి కొంచెం వాళ్ళు ఎక్కువ హిందీ చెప్తా ఉంటారు. సో నేను అదైతే ఎప్పుడు వినలేదు. ఓపెన్ చేసేదాన్ని, హిందీ రాగానే క్లోజ్ చేసేదాన్ని. సో ఆ ఛానల్ గురించి నాకు ఐడియా లేదు. మళ్ళీ ఆ ఛానల్ని తక్కువ చేస్తున్నానని అయితే అనుకోకండి. అవి కూడా ఇంగ్లీష్లో ఉండుంటే మేబీ నేను కూడా వినేదాన్ని. అది హిందీ కాబట్టి నేను వినలేదు. సో డాక్టర్ సుమిత్ గుప్తా సార్ లెక్చర్స్ కూడా బాగుంటాయి, ఇంగ్లీష్లోనే ఉంటాయి. కొన్ని ఆయన కూడా హిందీలో చెప్పారు. ఆయన హిందీలో చెప్పినవి నేను స్కిప్ చేస్తాను. తర్వాత ఛానల్లో డాక్టర్ ఆసిఫ్ ఛానల్ అనమాట. ఈ ఛానల్లో ఈ సార్ ఏంటంటే ప్రతిదీ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఆల్మోస్ట్. ప్రతి సబ్జెక్ట్ బుక్ బేస్డ్ అనమాట. బుక్లో లైన్ టు లైన్ చదువుతూ ఆ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చాలా ఎక్కువ టైం ఉన్న టెక్స్ట్ బుక్ అంతా కవర్ చేసేయాలి అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఈ లెక్చర్స్ వినేదాన్ని నేను. కాకపోతే చాలా లెందీగా ఉంటాయి అండ్ ప్రతి చిన్న లైన్ టు లైన్ వెళ్ళేసరికి చాలా టైం పట్టేది. అండ్ ఈసారి కూడా కొంచెం హిందీలో చెప్పేవాళ్ళు, సో అంత ఎక్కువగా వినలేదు. బట్ మీకు హిందీ వచ్చు, బుక్ రీడింగ్ మొత్తం కావాలి అనుకుంటే ఈ లెక్చర్ వినొచ్చు. నెక్స్ట్ ఛానల్ ఎంబ్రియాలజీకి డాక్టర్ రోజ్ అని ఉంటారు. లైఫ్ ఇన్ ద వూమ్ డాక్టర్ రోజ్ అనమాట ఈ ఛానల్ పేరు. చాలా బాగా చెప్తారు. ఎంబ్రియాలజీకి నేను విన్న ఏకైక ఛానల్ ఇది ఒకటే. ఈవిడ చెప్పినట్టే సేమ్ నోట్స్, సిమిలర్ నోట్స్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఉంటుంది. అవి నేను మీకు లాస్ట్లో లింక్ చేసి చెప్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మ్యాక్సిమం. సో డాక్టర్ రోజ్ ఛానల్ లెక్చర్స్ వినండి, బాగుంటుంది ఎంబ్రియాలజీకి. అండ్ నెక్స్ట్ యానిమేటెడ్ వీడియోస్. దేనికి అంటే ఆస్టియాలజీ మనకి ఎక్కడ ఇంపార్టెంట్ అంటే వైవాస్లో మనం బోన్ పట్టుకొని స్ట్రక్చర్స్ అన్ని చెప్పాలన్నమాట. సో ఆ పర్పస్కి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఆ వీడియోస్ ఏంటి అంటే అనాటమీ జోన్ అని ఒక ఛానల్, కెన్ హబ్ అని ఇంకొక ఛానల్. ఈ రెండు ఛానల్స్లో యానిమేటెడ్ వీడియోస్ బాగుంటాయి ఆస్టియాలజీకి రిలేటెడ్. నేను లెక్చర్స్ చెప్పేసాను అనుకోకండి, అన్నీ బెస్ట్ అని చెప్తున్నానని కూడా అనుకోకండి, ఎందుకంటే ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్కటి బెస్ట్ అనిపించింది. నా పాయింట్ ఆఫ్ వ్యూస్ నేను మీకు చెప్పాను. మీకు ఏది నచ్చుతుందో మీరు చూసుకొని, లైక్ ఫ్రీ టైం ఉంటుంది కదా, ఫ్రీ టైంలో మీకు కావాల్సిన లెక్చర్ మీరు వెతికి ఏది నచ్చింది అలా చూసుకొని దాన్ని బట్టి మీరు మీ స్ట్రాటజీస్ అన్ని ప్లాన్ చేసుకోండి. నాకు తెలిసిన ఇంగ్లీష్ ఛానల్స్ అన్నీ అయితే ఇవి, అండ్ ఇవి నాకైతే చాలా యూస్ఫుల్గా అనిపించాయి. నెక్స్ట్ నోట్స్లు అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అనమాట. నోట్స్ ఎక్కువ టెలిగ్రామ్ ఛానల్స్లోనే దొరుకుతాయి. దాంట్లో ఏమేమి ఛానల్స్ అంటే మేజర్గా టైమ్స్ మెడికో, తర్వాత మెడికో మామా, తర్వాత ఎంబీబీఎస్ ఫ్రీక్స్, తర్వాత మెడికో స్క్వాడ్, తర్వాత జోహరీ ఎంబీబీఎస్. ఈ ఛానల్స్లో నోట్సెస్ మీరు వెళ్ళి వెతకాలన్నమాట. ఎవ్రీ ఇయర్ ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఈ ఛానల్ క్రియేట్ అవుతుంది. లైక్ 23 బ్యాచ్కో ఛానల్ ఉంటుంది, 22 బ్యాచ్కో ఛానల్ ఉంటుంది, 24 బ్యాచ్కో ఛానల్ ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. మా ఛానల్స్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి. మీ ఇయర్కి అంటే మీరు ఇప్పుడు 25 వాళ్ళు వింటున్నారు మేబీ, సో 25 వాళ్ళకి ఇంకా ఛానల్ క్రియేట్ చేశారో లేదో తెలియదు, కానీ ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే 24 ఛానల్లో లేదా 23 ఛానల్లో జాయిన్ అయ్యి అందులో ఈ నోట్స్ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవన్నీ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ టైమ్స్ మెడికోలో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి. యాక్చువల్లీ అన్నిట్లో ఉంటాయి, టైమ్స్ మెడికో స్టాండర్డ్ లాగా ఫాలో అవుతాం అనమాట. క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి. అండ్ ఎంబ్రియాలజీకి, జెనెటిక్స్కి చిన్ని కంప్రెస్డ్ నోట్స్ ఉంటుంది అనమాట. ఆ నోట్స్ ఉంటే చాలు, ఇంకా మనకి ఏ టెక్స్ట్ బుక్ అవసరం లేదు. చిన్ని కంప్రెస్డ్ నోట్స్ లైక్ ఒక 3 పేజీలు ఉంటుంది అంతే ప్రింట్ తీపిస్తే, కానీ ఎంబ్రియాలజీ మొత్తం కవర్ అయిపోద్ది ఆ 3 పేజెస్లో. అండ్ జెనెటిక్స్ కూడా 2 పేజీలు ఉంటుంది. ఉన్న 4-5 క్వశ్చన్లు కూడా జెనెటిక్స్ కవర్ అయిపోతాయి. అండ్ బాగుంటుంది అనమాట ఆ నోట్స్ మాత్రం. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్కి. అంతే గైస్, దిస్ ఈజ్ అబౌట్ అనాటమీ. ఇంకా ఈ వీడియో అంతా అనాటమీకే సరిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీకు ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ చెప్తాను. లాస్ట్ వీడియోలో నేను ఏమేమి బుక్స్ చదివానో చెప్పాను కానీ చూపించలేదు కదా, అప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను అనమాట, కాలేజ్ దగ్గర లేను. సో ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి నేను చదివిన వీడిసి బుక్స్ ఇవి. ఆ పైన ఉన్న ఫ్లాష్ కార్డ్స్ అయితే
ఆ షాప్ అతను ప్రమోషన్ చెప్పడానికి నాకు అమ్మినట్టున్నాడు కానీ నేనైతే ఒక్కసారి కూడా ఓపెన్ చేయాల. మోస్ట్ యూజ్లెస్ థింగ్ అది ప్రెజెంట్ నాకు. అండ్ ఇదిగోండి నేను కొన్న సత్యనారాయణ బయోకెమిస్ట్రీ బుక్. అండ్ ఇదిగోండి ఫిజియాలజీ శంభులింగం అండ్ జీకే పాల్ నేను సీనియర్స్ దగ్గర తీసుకున్నాను. తర్వాత ఈ ఎనాటమీ విశ్రమ్ సింగ్ వేరే ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. అండ్ ఈ ఎంబ్రియాలజీ హిస్టాలజీ ఏమో సీనియర్స్ దగ్గర తీసుకున్నాను. అవే అనమాట నేను ఫస్ట్ ఇయర్కి చదివిన బుక్స్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో ఆన్ ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ రీసోర్సెస్. అండ్ మన ఛానల్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.